Good morning, everyone. Today I am going to explain the wit and humor, 10th class, second unit. Already I explained about the first unit, A reading and B reading and C reading also. So now I am going to explain second reading, wit and humor. So what is the meaning of wit and humor? Wit means తెలివి, humor means హాస్యం. ఓకే, సో ఇందులో ఉన్న మనం ఏ రీడింగ్ గురించి వెళ్ళిపోదాం. ఇక్కడ సో సెకండ్ యూనిట్ నేమ్ ఈజ్ విట్ అండ్ హ్యూమర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఏ రీడింగ్. ద డియర్ డిపార్టెడ్ వన్. డియర్ డిపార్టెడ్ వన్. సో హియర్ ఇట్ ఈస్ వన్ యాక్ట్ ప్లే. ఇందులో క్యారెక్టర్స్ ఏంటి అంటే మిసెస్ అమేలియా స్లాటర్ and Mrs. Elizabeth Jordan. So these two members are sisters, and Henry Slater and Ben Jordan. So these are husbands of Amelia and Elizabeth. So వీళ్ళిద్దరు సిస్టర్స్, అమేలియా స్లాటర్ అండ్ ఎలిజబెత్ జోర్డాన్ అనేవాళ్ళు ఇద్దరు సిస్టర్స్. వీళ్ళ హస్బెండ్స్ హెన్రీ స్లాటర్ అండ్ బెన్ జోర్డాన్. ఓకే, సో నెక్స్ట్ two more characters are there in this lesson. Victoria Slater. Who is Victoria Slater? A girl of 10, Amelia's daughter. So who is the Victoria Slater? Now you understand, I think. So she is the girl of Amelia's daughter. Her age is 10. What is her name? Victoria Slater. And Abel Merriweather. Who is Abel Merriweather? Father of Amelia and Elizabeth. సో వీళ్ళిద్దరు సిస్టర్స్ ఉన్నారుగా, మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, అమేలియా స్లాటర్ అండ్ ఎలిజబెత్ జోర్డాన్. వీళ్ళ యొక్క ఫాదర్ అనమాట ఈ ఏబుల్ మెర్రివెదర్ అనే ఆయన. సో నౌ హియర్ సి, వెన్ ద కర్టెన్ రైజెస్ మిసెస్ స్లాటర్ ఈజ్ సీన్ లేయింగ్ ద టేబుల్. సో దిస్ ఈజ్ వన్ యాక్ట్ ప్లే కదా. కర్టెన్ పైకి లేచిన తర్వాత లేవగానే అక్కడ మనకి సీన్ ఏం కనిపిస్తుంది అంటే మిసెస్ స్లాటర్ ఈజ్ లేయింగ్ ద టేబుల్. సో ఆమె ఏంటి, టేబుల్ని పరుస్తుంది అనమాట. ఎవరు? స్లాటర్. ఓకే, టేబుల్ని వేస్తుంది. షీ ఈజ్ వైగోరియస్, ప్లంప్ అండ్ red faced vulgar woman, prepared to do any amount of straight talking to get her own way. She is in black. She goes to the window, opens it and calls into the street. సో ఆమె ఎలా ఉంది అంటే ఆమె యొక్క క్వాలిటీస్ ఇక్కడ చెప్పిండు అనమాట. ఎవరిది? అమేలియా స్లాటర్. ఆమె ఎలా ఉందట? వైగోరియస్ అని మీన్స్ చాలా స్టాండర్డ్గా, బలంగా ఉందట. ప్లంప్ అంటే చాలా అంటే లావుగా ఉంది అనేసి. రెడ్ ఫేస్డ్ అంటే ఎప్పుడు కోపంతో ఉంటుంది. వల్గర్ ఉమెన్ అంటే ఇవన్నీ ఆమె యాడ్జెక్టివ్స్ అనమాట. ఆమె అంటే ఆమె క్వాలిటీస్ అనమాట. అంటే వల్గర్ ఉమెన్ అంటే అసభ్య స్త్రీలు, లేకపోతే అలాంటివి తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, అయితే ప్రిపేర్డ్ టు డూ ఎనీ అమౌంట్ ఆఫ్ స్ట్రైట్ టాకింగ్ టు గెట్ హర్ ఓన్ వే. సో ఆమె పని అవ్వడానికి ఎట్లయినా మాట్లాడుతుంది అనమాట. ఆమె పని ఒకటే అవ్వాలి. సో ఎదుటి వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఎంత బాధపడ్డా పర్వాలేదు, ఇక్కడ మన పని అవ్వాలి అనేసి అదే మైండ్ సెట్తో ఉంటుందన్నమాట. సో అండ్ షీ ఈజ్ ఇన్ బ్లాక్. ఆమె బ్లాక్ కలర్లో ఉందట. అండ్ షీ గోస్ టు ద విండోస్, ఓపెన్ ఇట్ అండ్ కాల్స్ ఇన్ టు ద స్ట్రీట్. సో ఆమె ఏంది, విండో దగ్గరికి వెళ్ళేసి బయటికి పిలుస్తూ ఉందనమాట. అంటే విండో దగ్గర ఉండి బయట ఉన్న వాళ్ళని పిలుస్తూ ఉందనమాట. కాల్స్ ఇన్ టు ద స్ట్రీట్, బయట ఉన్న వాళ్ళని, స్ట్రీట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుస్తూ ఉందనమాట విండో దగ్గరికి వచ్చేసి. అయితే అమేలియా స్లాటర్, మిసెస్ స్లాటర్ ఏం చేస్తుందో చూడండి. షార్ప్లీ ఏమని పిలుస్తుంది? విక్టోరియా, డూ యూ హియర్?
కమ్ ఇన్ విల్ యూ. ఓకే. సో, ఆమె ఎవరిని పిలుస్తుంది విండో దగ్గరికి వచ్చేసి? వాళ్ళ డాటర్ పేరు ముందు చెప్పాను కదా, విక్టోరియా అనేసి. సో, వాళ్ళ డాటర్‌ని గట్టి గట్టిగా పిలుస్తుందనమాట ఆమెని. సో, నువ్వు డూ యూ హియర్ అంటే వినపడుతుందా అంటుంది. సో, కమ్ ఇన్ ఒకసారి ఇక్కడికి రా అని చెప్తుందనమాట. అప్పుడు విక్టోరియా ఎ ప్రీసియస్ గర్ల్ ఆఫెన్ డ్రెస్డ్ ఇన్ ఏ కలర్ ఎంటర్స్. సో, ఆమె ఏంది, ఆమె ఒక ప్రీసియస్ గర్ల్. ప్రీసియస్ అంటే నిరాడంబరమైన అమ్మాయి అన్నమాట. సో, ఆమె ఎప్పుడు కూడా ఒక మంచి మంచి కలర్ డ్రెస్లో వేసుకొని ఉంటుందన్నమాట. ఓకే. సో, అప్పుడు మిసెస్ లాటర్, ఐ యామ్ అమేజ్డ్ ఎట్ యూ. సో, ఆమె వైపు చూసి నేను చాలా అంటే ఆశ్చర్యపోతున్నా. ఏమంటుంది విక్టోరియా, ఐ రియల్లీ యామ్. నిజంగా నిన్ను చూసి సర్ప్రైజ్ అయిపోతున్నా. బీ ఆఫ్ నౌ అంటే ఏంటి అంటే నేను ఇక్కడే ఉన్నాను. అవును, నిన్ను చూసి అసలు అంటే నేను ఇదే సర్ప్రైజ్ అయిపోతున్నా. అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది నిన్ను చూసి, నిన్ను ఈ డ్రెస్లో చూసి నిజంగానే అంటుందన్నమాట విక్టోరియా. అమీలియా స్లాటర్ వాళ్ళ మదర్ని వాళ్ళ డాటర్ తోటి అంటుందన్నమాట. అండ్ చేంజ్ యువర్ డ్రెస్. ఏమంటుంది అక్కడ చూసి ఆమెని, చేంజ్ చేసుకొని రాపో నీ డ్రెస్ అంటే అంటుందన్నమాట. బిఫోర్ యువర్ ఆంట్ ఎలిజబెత్ అండ్ యువర్ అంకుల్ బెన్ కమ్. వాళ్ళు వచ్చే ముందే, మీ యొక్క ఆంటీ ఎలిజబెత్ అండ్ అంకుల్ బెన్ వచ్చే కంటే ముందే నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని రా అమ్మా అని అంటుందన్నమాట. ఇట్ వుడ్ నెవర్ డూ ఫర్. సో ఏంటి ఇలాంటి డ్రెస్ వేసుకోవడం మంచిది కాదు ఈ సందర్భంలో, ఈ టైంలో అన్నట్టు ఎప్పటికీ ఇట్లా వేసుకోవద్దు అని చెప్తుందనమాట. సో తర్వాత దెమ్ టు ఫైండ్ యూ ఇన్ కలర్స్ విత్ గ్రాండ్ ఫాదర్ లయింగ్ డెడ్ అప్ స్టైర్స్. సో వాళ్ళు ఒకవేళ ఆమె నువ్వు చనిపోయినట్టు అంటే మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయాడు కదా, చనిపోయినప్పుడు నువ్వు ఇలాంటి రెడ్ అంటే ఈ కలర్ డ్రెస్సెస్లో చూస్తే వాళ్ళు చాలా అంటే బాగుండదు. అప్స్టైర్లో మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయి ఉన్నాడు కదా, సో అక్కడ నువ్వు ఇట్లా ఈ డ్రెస్సెస్లో ఉంటే అసలు బాగుండదు. వెళ్ళి చేంజ్ చేసుకొని రాపోమ్మా, గో అండ్ చేంజ్ యువర్ డ్రెస్, షీ ఈజ్ ఆర్డరింగ్ టు హర్ డాటర్. దెన్ విక్టోరియా అంటుంది, వాట్ ఆర్ దే కమింగ్ ఫర్? దే హ్యావెంట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్. ఏంటి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా? వాళ్ళు అంటే చాలా ఇయర్స్ నుంచి రాలేదు కదా, వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా అని షీ ఈజ్ ఆస్కింగ్ విత్ సర్ప్రైజింగ్లీ. అంటే చాలా ఆశ్చర్యంగా అడుగుతుంది అనమాట వాళ్ళ మదర్ తోటి. అయితే మిసెస్ లాటర్ అంటుంది, ఏమంటుంది, దే ఆర్ కమింగ్ టు టాక్ ఓవర్ పూర్ గ్రాండ్ పాస్ అఫైర్స్. సో వాళ్ళు ఎందుకు వస్తున్నారట అంటే మీ తాతయ్య చనిపోయారు కదా, సో ఆయన ఆస్తి వ్యవహారాలు అవి తెలుసుకోవడానికి ఆయన వస్తున్నాడు అని వాళ్ళు వస్తున్నారు అని చెప్తారనమాట. యువర్ ఫాదర్ సెండ్ దెమ్ ఏ టెలిగ్రామ్ యాజ్ సూన్ యాజ్ వీ ఫైండ్ హీ వాజ్ డెడ్. సో ఆయన చనిపోయినట్టు మాకు తెలియగానే మీ ఫాదరు వెంటనే వాళ్ళకి ఒక టెలిగ్రామ్ పంపించాడనమాట. యాజ్ సూన్ యాజ్ అంటే వెంటనే తను చనిపోయాడని తెలియగానే ఒక టెలిగ్రామ్ అనేది పంపించాడనమాట మీ ఫాదర్. సో ఈ నాయిస్ ఈజ్ హియర్డ్ అంటే ఏదో అక్కడ శబ్దం వచ్చిందట. అయితే హెన్రీ స్లాటర్ స్టూపింగ్ హెవీ మ్యాన్ విత్ డ్రూపింగ్ మౌస్టాచ్ ఎంటర్స్. సో అక్కడ ఎవరు వచ్చారు, అప్పుడు అక్కడ శబ్దం వచ్చింది కదా, అప్పుడే ఆయన వస్తుండనమాట, హెన్రీ స్లాటర్. సో హెన్రీ స్లాటర్ అంటే విక్టోరియా వాళ్ళ ఫాదర్ వస్తున్నాడనమాట. తను ఎలా ఉన్నాడట, తన అంటే మౌస్టాచ్ కొంచెం కిందికి పడిపోయినట్టు, అంటే కిందికి ఉన్నట్టుగా చూడడానికి హెవీగా ఉన్నాడనమాట. హెవీగా కొంచెం వంగి నడుస్తున్నట్టుగా ఉన్నాడనమాట. ఆయన ఎంటర్ అయ్యాడు ఇక్కడికి. అండ్ హీ ఈజ్ వేరింగ్ ఏ బ్లాక్ టైల్ కోట్, గ్రే ట్రెజర్స్
బ్లాక్ టై అండ్ బౌలర్ హ్యాట్. ఆయన ఏం వేసుకొని ఉన్నాడు? బ్లాక్ టైల్ కోట్. సో ఒక బ్లాక్ కోట్ వేసుకున్నాడు. నెక్స్ట్ గ్రే ట్రెజర్స్ అంటే ఏంటి అంటే బూడిద కలర్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు అనమాట. బ్లాక్ టై కట్టుకొని ఉన్నాడు. అంటే తల మీద ఒక ఏమంటారు గట్టి టోపీ కూడా, బౌలర్ హ్యాట్ అంటే గుండ్రటి గట్టి టోపీ కూడా పెట్టుకొని అప్పుడే హెన్రీ స్లాటర్ అక్కడికి వచ్చాడనమాట. సో హెన్రీ అంటుండనమాట, హెన్రీ ఐఎమ్ వండరింగ్ ఇఫ్ దే ఆల్ కమ్ ఎట్ ఆల్. సో నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళు ఒకవేళ వస్తే. ఐ విల్ బీ వెరీ సర్ప్రైజ్. ఎందుకంటే వాళ్ళు వస్తున్నారా అన్నట్టు ఈయన కూడా సర్ప్రైజ్ అయిపోయాడు అనమాట. వెన్ యూ అండ్ ఎలిజబెత్ క్వారెల్డ్ షీ సెడ్ షీ వుడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ యువర్ హౌస్. సో మీరు ఎప్పుడైతే గొడవ పడ్డారో అప్పుడు చెప్పింది కదా తను, ఏమని, మళ్ళీ మీ ఇంట్లో అడుగు పెట్టను అనేసి చెప్పింది కదా. సో అందుకోసమే ఈ బెన్ కూడా తనతోటి క్వారల్ అవుతుంది, అంటే ఆశ్చర్యపడిపోతుండ అనమాట. సో బెన్ కాదు, హెన్రీ కూడా సర్ప్రైజ్ అవుతుండనమాట. ఇప్పుడు అంటే బిఫోర్ వాళ్ళు ఎప్పుడో ఇద్దరు సిస్టర్స్ కూడా గొడవ పడ్డారనమాట. గొడవ పడ్డప్పుడు మళ్ళీ మీ ఇంట్లో అడుగు పెట్టను అనే ఆ వాయిస్ అప్పుడు విన్నాడనమాట. అందుకోసమే దట్ ఈస్ వై హీ ఈజ్ ఆల్సో సర్ప్రైజింగ్. ఓకే, సో her daughter also surprised and her father also surprised with these words. Okay, next Henry, I supposed it's in the family. Okay, wait 1 second. ఒక్క నిమిషం. ఓకే, ఇంకో లైన్ ఉంది ఇక్కడ చూడండి. సో మిస్సెస్ లాటర్, దానికి మిస్సెస్ లాటర్ ఆన్సర్ ఇస్తుంది ఏమని, షీ విల్ కమ్ ఫాస్ట్ ఎనఫ్ ఆఫ్టర్ హర్ షేర్ ఆఫ్ వాట్ ఎవర్ ఫాదర్స్ లెఫ్ట్. ఓకే, ఆమె డెఫినెట్గా వస్తుంది, ఎందుకంటే ఫాదర్ చనిపోయిన తర్వాత తన షేర్ కోసము డెఫినెట్గా వస్తుంది. సో యు నో హౌ హార్డ్ షీ కెన్ బీ వెన్ షీ లైక్స్. సో ఆమె ఎంత ఏదైనా ఇష్టపడిందంటే ఎంత అంటే దాన్ని పొందేంత వరకు కూడా వదిలిపెట్టదు, నీకు తెలుసు కదా. వేర్ షీ గెట్స్ ఇట్ ఫ్రమ్ ఐ కాంట్ టెల్. సో ఈ బుద్ధి తనకు ఎక్కడి నుంచి వచ్చిందో, ఏదైనా కావాలి అనుకుంటే అది సాధించే వరకు కూడా వదిలిపెట్టదు. ఏమో మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ మొండి బుద్ధి తనకి అని అంటుందన్నమాట. ఎవరు, మిస్సెస్ లాటర్ వాళ్ళ అక్క గురించి, అంటే ఎలిజబెత్ జోర్డాన్ గురించి చెప్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ సపోజ్ ఇట్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఆయన అంటుండు, హెన్రీ అంటుండు, స్లాటర్ వాళ్ళ హస్బెండ్ అంటుండ్రు, ఇంకెక్కడి నుంచి, మీ ఫ్యామిలీ నుంచే, మీ ఫ్యామిలీ వాళ్ళంతా అంతే కదా అన్నట్టుగా ఎగతాళిగా అట్లా చెప్పిండు అనమాట. ఓకే, సో వేర్ ఆర్ మై స్లిప్పర్స్. సో హెన్రీ ఈజ్ ఆస్కింగ్ వేర్ ఆర్ మై స్లిప్పర్స్ అని అడుగుతున్నాడు అనమాట. సో మిస్సెస్ లాటర్ ఇన్ ద కిచెన్. మిస్సెస్ లాటర్ అంటుంది ఇన్ ద కిచెన్, అవి కిచెన్లో ఉన్నాయి అని అంటుంది అనమాట. బట్ యు వాంట్ ఏ న్యూ పెయిర్. సో కానీ నీకు న్యూ పెయిర్ కావాలని అన్నావు కదా అంటది. దోస్ ఓల్డ్ వన్స్ ఆర్ నియర్లీ ఓర్న్ అవుట్. సో ఆ ఓల్డ్ చెప్పులు నిజంగా మొత్తం తెగిపోయి ఉన్నాయి కదా, సో అని చెప్తుందనమాట. నియర్లీ బ్రేకింగ్ డౌన్ అంటే మొత్తం తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి కదా అన్నట్టు, తెగిపోవడానికి ఆల్మోస్ట్ ఆల్ అన్నట్టుగా చెప్తుందనమాట. యూ డోంట్ సీమ్ టు రియలైజ్ వాట్ ఇట్స్ కాస్టింగ్ మీ టు బేర్ అప్ లైక్ ఐఎమ్ డూయింగ్ మై హార్ట్. సో to realize what it's costing me to bear up like I'm doing. My heart is fit to break when I see the little riffles that belong to father lying around. సో నేను పైకి పోయినప్పుడల్లా నాన్నగారికి చెందిన ఏమన్నా చిన్న చిన్న వస్తువులు పడి ఉన్నప్పుడు చూసినప్పుడు నా గుండె అంటే చాలా బాధ అవుతుంది. అంటే ఇంకా అంటే నాన్న ఇంకా అవి ఆ వస్తువులు వాడలేకపోతాడే అన్నట్టుగా నాకు ఆ వస్తువుల్ని చూసినప్పుడల్లా నాకు చాలా బాధ అయిపోతుంటుంది అనమాట అంటుంది.
అండ్ థింక్ హీ విల్ నెవర్ యూజ్ దెమ్ అగైన్, అంటే వాటిని ఎప్పుడు మళ్ళీ ఆయన యూజ్ చేయడు కదా అనేసి నాకు చాలా బాధ ఇస్తుంది. సో నెక్స్ట్ హియర్ యూ వుడ్ బెటర్ వియర్ దీస్ స్లిప్పర్స్ ఆఫ్ మై ఫాదర్స్ నౌ. సో ఆమె ఏమంటుంది, ఇక్కడ పైన మా ఫాదర్ స్లిప్పర్స్ ఉన్నాయి, నువ్వు వేసుకో, ఇది మా ఫాదర్ స్లిప్పర్స్ నువ్వు వేసుకో, ఇప్పుడు ఆయన వేసుకోలేడు కదా అనేసి చెప్తుందనమాట. సో ఇట్స్ లక్కీ హీ వుడ్ జస్ట్ గాట్ ఏ న్యూ పెయిర్. ఓకే, సో తను ఏమనుకుంటాడో, అమ్మ మంచిదిగా నాకు కొత్త చెప్పుల జత వచ్చింది కదా, నేను ఐఎమ్ లక్కీ అని అనుకుంటున్నాను అనమాట. అండ్ దే విల్ బి వెరీ స్మాల్ ఫర్ మీ మై డియర్. సో ఆయన ఏమంటుండు అంటే, అవి నాకు చిన్నగా అయిపోతాయి కదా, దే విల్ బి వెరీ స్మాల్ ఫర్ మీ, సో అవి నాకు చిన్నగా అయిపోతాయి కదా అని అంటుండే అనమాట. సో మిస్సెస్ లాటర్, దే విల్ స్ట్రెచ్ ఓంట్ దే, అంటే అవి స్ట్రెచ్ అవుతాయి కదా, తొడుగుతూ ఉంటే అవి స్ట్రెచ్ అవుతుంటాయి, సాగుతూ ఉంటాయి అని చెప్తాను అనమాట. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ దెమ్ వేస్టెడ్, అంటే దాన్ని నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు, మా నాన్న చెప్పులు, కొత్త జత చెప్పులు నేను వేస్ట్ చేయాలని అనుకోవట్లేదు, అవి నువ్వు వేసుకుంటే స్ట్రెచ్ అయిపోతాయి, లూజ్ అయిపోతాయి, పర్వాలేదు వేసుకో అని చెప్తుందనమాట. మిస్సెస్ లాటర్ హెన్రీ తోటి, తన భర్తతోటి చెప్తుందనమాట. నెక్స్ట్ షీ హ్యాస్ ఫినిష్డ్ లేయింగ్ ద టేబుల్, అంటే ఆమె ఆ టేబుల్ని అక్కడ సెట్ చేయడం అయిపోయిందనమాట. హెన్రీ, ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ దట్ బ్యూరో ఆఫ్ మై ఫాదర్స్ దట్ ఈజ్ ఇన్ ద బెడ్రూమ్. సో హెన్రీతో అంటుంది, మళ్ళీ ఏమన్నా అంటుంది, ఈ మిస్సెస్ లాటర్ వాళ్ళ భార్య అంటుంది, నేను ఆ బ్యూరో పైన ఉన్న బ్యూరో గురించి ఆలోచిస్తున్నా. ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ ద బ్యూరో ఆఫ్ మై ఫాదర్స్ దట్ ఈజ్ ఇన్ ద బెడ్రూమ్. సో విచ్ వాజ్ ఇన్ ద బెడ్రూమ్, బ్యూరో మా ఫాదర్ బెడ్రూమ్లో ఉన్న ఆ బ్యూరో గురించి ఆలోచిస్తున్నా నేను అని అంటుంది అనమాట. సో యు నో ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఇట్ ఆఫ్టర్ హీ డెడ్. సో నీకు తెలుసు కదా, నేను అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆ బ్యూరోని నేనే తీసుకోవాలని అనుకున్నా కదా, నీకు తెలుసు కదా, అంటే అది నాకు ఇష్టం అని తెలుసు కదా అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ హెన్రీ, యూ మస్ట్ అరేంజ్ విత్ ఎలిజబెత్ వెన్ యూ ఆర్ డివైడింగ్ థింగ్స్ అప్. సో అప్పుడు నువ్వేంది అంటే మీ థింగ్స్ ఏమైనా డివైడ్ చేసుకోవాలి అని అన్నప్పుడు నువ్వు ఎలిజబెత్ ఉన్నప్పుడు చెయ్యి అని చెప్తాడనమాట. అంటే మీ అక్క కూడా రాని, ఆమె వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు తీసుకుందువు అన్నట్టుగా హెన్రీ కరెక్ట్గానే చెప్తాడనమాట. అప్పుడు మిస్సెస్ లాటర్ ఏమంటుంది, ఎలిజబెత్ దట్ షార్ప్ షీ విల్ సీ ఐ ఆమ్ ఆఫ్టర్ ఇట్ అండ్ వీ విల్ డ్రైవ్ ఏ హార్డ్ బార్గైన్ ఓవర్ ఇట్. సో ఎలిజబెత్ దట్ షార్ప్ షీ విల్ సీ ఐ ఆమ్ ఆఫ్టర్ ఇట్. సో ఆమె ఎలిజబెత్ చాలా షార్ప్ అనమాట. నేను దాన్ని కోరుకుంటున్నా అని తెలుసు తనకి. సో అక్కడ మా ఇద్దరి మధ్య ఒక బార్గెన్ లాగా జరుగుతుంది అన్నట్టుగా చెప్తుందనమాట. అంటే ఆమె కూడా అదే కావాలని కోరుకుంటుందో ఏమో, నాకు అది కావాలనే ఉంది కదా, మా ఇద్దరి మధ్య ఒక బార్గెన్ లాగా జరుగుతుంది ఓకే అని చెప్తుందనమాట. హెన్రీ అంటుండు, సో పర్హాప్స్ షీస్ గాట్ హర్ ఐ ఆన్ ద బ్యూరో యాజ్ వెల్. ఇప్పుడు నీకెలా అయితే ఆ బ్యూరో తీసుకోవాలని ఉందో ఆమెకు కూడా తీసుకోవాలని ఉంటుండొచ్చు కదా, బహుశా ఆమె కూడా ఉంటుండొచ్చు కదా అని హెన్రీ అంటాడు అనమాట. అప్పుడు మిసెస్ లాటర్ అంటుంది, షీఈస్ గాట్ హర్ ఐ ఆన్ ద బ్యూరో యాజ్ వెల్. అవును, అంటే ఆ బ్యూరో మీద ఆమె కూడా కన్నేస్తుంది కదా నాలాగనే అని అంటుంది. షీ గాట్ హర్ ఐ ఆన్ ద బ్యూరో యాజ్ వెల్. అవును, నిజంగానే ఆమె కూడా అంటే ఆ బ్యూరో కావాలనుకుంటుంది అని మిస్సెస్ లాటర్ అంటుంది. మిస్సెస్ లాటర్, షీ ఈజ్ నెవర్ బీన్ హియర్ సిన్స్ ఫాదర్ బాట్ ఇట్. మళ్ళీ మిస్సెస్ లాటర్ ఏమంటుంది, ఆమె ఎప్పుడు కూడా రాలేదు ఇక్కడికి, ఈ ఫాదర్ ఈ బ్యూరో కొన్నప్పటి నుంచి ఆమె ఎప్పుడు కూడా ఇక్కడికి రాలేదు. ఇఫ్ ఇట్ వాజ్ ఓన్లీ డౌన్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ హిజ్ రూమ్ షీ వుడ్ నెవర్ గెస్ ఇట్ వాజంట్ అవర్ ఓన్. ఓకే, ఒకవేళ వాళ్ళు వచ్చే కంటే ముందే
ఆ బెడ్రూమ్ నుంచి అంటే నాన్న రూమ్లోంచి మనం ఇక్కడికి తెచ్చుకున్నాం అనుకోండి, ఆమె ఎప్పటికీ గెస్ చేయలేదనమాట. ఇది మన సొంతం కాదు అనేసి ఎప్పుడు గెస్ చేయలేదు. ఇది మనదే అనుకుంటుందనమాట. అంటే వాళ్ళు వచ్చే కంటే ముందే మనం ఆ బ్యూరోని కిందికి తెచ్చేద్దాం అనేసి వాళ్ళ హస్బెండ్తో తను అడ్వైస్ ఇస్తుందనమాట. సో హెన్రీ అంటుండు అప్పుడు ఏమంటుండు, అమేలియా సో స్టార్టెడ్ అంటే చాలా ఆశ్చర్యపోతాడు అనమాట. ఆమె యొక్క అంటే ఆమె థింకింగ్కి చూసి చాలా ఆశ్చర్యపోతాడు. నెక్స్ట్ మిసెస్ లాటర్ ఏమంటుంది, హెన్రీ, వై షుడెంట్ వీ బ్రింగ్ దట్ బ్యూరో డౌన్ హియర్ నౌ, వీ కెన్ డూ ఇట్ బిఫోర్ దే కమ్. సో ఆమె ఏమంటుంది, స్లాటర్ అంటే అదే హెన్రీ భార్య అంటుంది, వై షుడెంట్ వీ బ్రింగ్ దట్ బ్యూరో డౌన్ హియర్ నౌ, వీ కెన్ డూ ఇట్ బిఫోర్ దే కమ్. సో మనం వాళ్ళు వచ్చే కంటే ముందే మనం ఎందుకు తేవద్దు దాన్ని, ఆ బ్యూరోని మన రూమ్లోకి తెచ్చుకోవచ్చు కదా. సో బిఫోర్ దే కమ్, వాళ్ళు వచ్చే కంటే ముందే మనం తెచ్చుకోవచ్చు కదా, ఎందుకు తీసుకురావద్దు, వై షుడెంట్ వీ బ్రింగ్ ఇట్ డౌన్ అనేసి చెప్తుందనమాట. సో నెక్స్ట్ హెన్రీ అంటుండు, స్టూపిఫైడ్, ఐ వుడెంట్ కేర్ టు. సో మూర్ఖంగా మాట్లాడకు అని చెప్తుండ అనమాట. అంటే మూర్ఖంగా మాట్లాడకు, వాళ్ళు వచ్చే కంటే ముందే తేవడం ఏంది అన్నట్టుగా హెన్రీ అంటుండనమాట. దెన్ మిస్సెస్ లాటర్, డోంట్ లుక్ సో డాఫ్ట్, వై నాట్, నువ్వు అట్లా మాట్లాడకు, ఎందుకు తీసుకురావద్దు అనేసి మళ్ళీ వాళ్ళ ఆయనతో అంటుందన్నమాట, హెన్రీతో అంటుంది. ఏమని, హెన్రీ అంటుండు, ఇట్ డజంట్ సీమ్ డిలైట్ సంథింగ్, అంటే అట్లా తీసుకురావడం మంచిది కాదేమో అని ఆయన అంటుండనమాట. ఇట్ డజంట్ సీమ్ డిలైట్ సమ్హౌ, సారీ. సో అలా తీసుకురావడం మంచి పద్ధతి కాదేమో అనేసి వాళ్ళ భార్యకు చెప్తుండు హెన్రీ. కానీ మళ్ళీ మిస్సెస్ లాటర్ ఏమంటుంది, వీ వుడ్ పుట్ ద షెబ్బీ ఓల్డ్ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ అప్స్టైర్ వేర్ ద బ్యూరో ఈజ్ నౌ. ఓకే, we could put the shabby old chest of drawers upstairs where the bureau is now. So Elizabeth could have that and welcome. Okay, I have always wanted to get rid of it. ఓకే, అయితే ఇప్పుడు ఇట్లా బ్యూరో తీసుకురావడం మంచిది కాదేమో హెన్రీ అన్నాడు కదా, దానికి ఆమె మిస్సెస్ స్లాటర్ ఏమంటుంది, ఆ బ్యూరో తీసేసి ఆ బ్యూరో ప్లేస్లో మన దగ్గర ఉంది కదా పాతది, ఆ పాత టేబుల్ని, అంటే షబ్బీ అంటే చాలా పాతదనమాట, ఆ పాత టేబుల్ని మనం అక్కడ అరేంజ్ చేసేస్తే, సరే ఎలిజబెత్ ఒకవేళ తను అది తీసుకుంటా అంటే తీసుకొని ఇవ్వలే అని అంటుందన్నమాట. సో నేను ఎట్లాగో దాన్ని నేను వదిలించుకోవాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ పాత బ్యూరో అంటే నాకు అసలు ఎప్పుడు ఇష్టమే లేదు, ఆ టేబుల్ అంటే ఇష్టమే లేదు. ఆ బ్యూరోని మన దగ్గరికి తెచ్చేసుకొని ఆ బ్యూరో ప్లేస్లో ఈ టేబుల్ని అక్కడ పెట్టేద్దాం, ఈ పాత టేబుల్ని అని అంటదనమాట. సో నెక్స్ట్ హెన్రీ, సపోజ్ దే కమ్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్. హెన్రీ అంటుండు, మనం ఎప్పుడైతే దాన్ని అంటే కిందికి తీసుకొస్తున్నామో ఆ టైంలోనే మీ చెల్లి వాళ్ళు ఇద్దరు వచ్చేస్తే ఏం చేద్దాం అని అడుగుతున్నాను అనమాట. నెక్స్ట్ మిస్సెస్ లాటర్, ఐ విల్ fasten the front door, get your coat off Henry, we will change it. సో నేను అక్కడ ఫ్రంట్ డోర్ దగ్గర నిలబెడతాను, నువ్వు ఆ కోట్ తీసేసి రా, అది మనం అక్కడ సెట్ చేసేద్దాం, అంటే మనం కిందకి తీసుకొచ్చేద్దాం అని అంటుంది అనమాట. సో నెక్స్ట్ మిస్సెస్ లాటర్ గోస్ అవుట్ టు ద ఫాసన్ ద ఫ్రంట్ డోర్, అంటే మిస్సెస్ లాటర్ అక్కడికి వెళ్ళి నిలబడుతుంది అనమాట. ఫ్రంట్ డోర్ దగ్గరికి ఎవరైనా వస్తుండ్రో లేదో అన్నట్టుగా పోయి అక్కడ నిలబడి చూస్తూ ఉంది. హెన్రీ టేక్స్ హిజ్ కోట్ ఆఫ్. అయితే అప్పుడు హెన్రీ తన కోట్ని తీసేస్తాడనమాట. మళ్ళీ ఆమె ఏంది, మిస్సెస్ లాటర్ రీఅపియర్ అవుతుంది, మళ్ళీ వస్తుంది అనమాట. అక్కడ నుంచి ఆ గేట్ దగ్గర నిలబడము మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అండ్ మిస్సెస్ లాటర్ అంటుంది మళ్ళీ, ఐ విల్ రన్ అప్ అండ్ మూవ్ ద చైర్స్ అవుట్ ఆఫ్ ద వే. సో నేను వెళ్ళి మీకు ఏమేమి అడ్డం ఉన్నాయో ఆ వేలో మీకు తీసుకెళ్ళడానికి కన్వీనియంట్గా ఉండేటట్లు ఆ చైర్స్ ఇంకేమేమి వస్తువులు ఉన్నాయో ఐ విల్ రిమూవ్ దోస్ అని చెప్తుందనమాట.
సో విక్టోరియా అపియర్స్ డ్రెస్డ్ అకార్డింగ్ టు హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్. సో ఇంతకుముందు మన స్టార్టింగ్లో విక్టోరియాని పిలిచింది కదా స్లాటర్. పిలిచి ఏమన్నది, అమ్మ నువ్వు ఆ డ్రెస్ చేంజ్ అవ్వు, చేంజ్ చేసి మామూలు డ్రెస్ వేసుకో అని చెప్పినట్టుగానే ఈమె విక్టోరియా అలానే వాళ్ళ మదర్ ఏదైతే చెప్పిందో ఇన్స్ట్రక్షన్ అలానే వేసుకొని మళ్ళీ వచ్చేసింది అనమాట. రీఅపియర్స్ అంటే వస్తుంది అక్కడికి. విక్టోరియా, వాట్ హ్యావ్ యూ గాట్ యువర్ కోట్ ఆఫ్ ఫాదర్. సో ఎందుకు నువ్వు కోట్ తీసేసావు ఫాదర్ అని అడుగుతుందనమాట. అప్పుడు హెన్రీ, మదర్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ గ్రాండ్ ఫాదర్స్ బ్యూరో డౌన్ హియర్. సో హెన్రీ అంటుండనమాట, మదర్ అండ్ నేను ఇద్దరం కలిసి ఆ బ్యూరోని గ్రాండ్ ఫాదర్ బ్యూరో ఉంది కదా దాన్ని కిందికి తీసుకెళ్తున్నాము అని అంటాడనమాట. సో ఆర్ యూ ప్లానింగ్ టు పించ్ ఇట్ అంటే ఆమె అడుగుతుంది, విక్టోరియా అడుగుతుంది, అంటే దాన్ని మీరు అంటే అంటే దొంగిలించుదాం అనుకుంటుర్రా, అంటే దాన్ని అక్కడి నుంచి తీసేద్దాం మీద అంటే దొంగిలిద్దాం అనుకుంటుర్రా అని అంటుంది అనమాట విక్టోరియా వాళ్ళ నాన్నని అడిగితే. సో హెన్రీ షాక్ అయిపోతాడనమాట వాళ్ళ డాటర్ అడిగిన క్వశ్చన్కి. నో మై చైల్డ్, కాదమ్మా అట్లా కాదు అనేసి చెప్పి గ్రాండ్ పా గేవ్ ఇట్ టు యువర్ మదర్ బిఫోర్ హీ డైడ్. సో ఆయన ఏమంటుండు, సో గ్రాండ్ పా చెప్పిండు అనమాట, ఈ బ్యూరో నువ్వు తీసుకో అనేసి చెప్పిండు. సో అందుకోసమే వీఆర్ చేంజింగ్ దిస్ బ్యూరో ఫ్రమ్ హియర్ టు అవర్ ప్లేస్. సో హీ ఎక్స్ప్లెయినింగ్ టు హర్ డాటర్, సాఫ్ట్లీ హీ ఎక్స్ప్లెయినింగ్ హర్ డాటర్. సో విక్టోరియా, ఎప్పుడు ఈ మార్నింగ్, దిస్ మార్నింగ్ అంటే ఈ మార్నింగ్ చెప్పాడా, ఎప్పుడు చెప్పాడు అని అడుగుతుంది. సో మళ్ళీ హెన్రీ ఎస్ అని అంటుండ అనమాట. సో నెక్స్ట్ విక్టోరియా అంటుంది, హీ వాజ్ డ్రంక్ దిస్ మార్నింగ్. ఓకే, ఆయన ఏంది ఫుల్ అంటే తాగేస్తున్నాడు ఇవాళ మార్నింగ్ అని అంటుందన్నమాట. అప్పుడు మళ్ళీ మిస్సెస్ లాటర్ అపియర్స్ క్యారింగ్ ఏ హ్యాండ్సమ్ క్లాక్ అండర్ హర్స్ ఆర్మ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పిక్చర్లో కనిపిస్తుంది ఈ మిస్సెస్ లాటర్ అనే ఆమె ఆ పై రూమ్లో ఉన్న ఒక మంచి గడియారాన్ని తీసుకొని ఆమె చేతులలో తీసుకొని దిగుతూ ఉందన్నమాట ఈ మిస్సెస్ లాటర్. అంటే ఈ కన్వర్జేషన్ వీళ్ళ మధ్య అంటే తండ్రి కూతుళ్ళ మధ్య ఈ కన్వర్జేషన్ జరుగుతుండగానే వాళ్ళ మదర్ ఏం చేస్తుంది, ఒక అంటే మంచి క్లాక్ని చేతిలో పట్టుకొని దిగుతూ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో విక్టోరియా, దట్స్ గ్రాండ్ ఫాదర్స్ క్లాక్. సో విక్టోరియా అంటుంది, అది తాతగారి క్లాక్ కదా అని అడుగుతుంది అనమాట. సో మిస్సెస్ లాటర్ ఏమంటుంది, బీ క్వైట్, ఇట్స్ అవర్ నౌ, కామ్గా ఉండు, ఇది ఇప్పుడు మనది అని అంటుంది అనమాట. కమ్ హెన్రీ, లిఫ్ట్ యువర్ ఇండ్. సో ఒకసారి డ్రా ఇటు అని హెన్రీని పిలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హెన్రీ అండ్ మిస్సెస్ లాటర్ వెరీ హాట్ అండ్ ఫ్లష్డ్ స్ట్రేంజర్ ఇన్ విత్ pretty old-fashioned bureau containing locked desk. They put it where the chest of drawers was and straightened the ornaments, etc. There is a knock at the door. The knocking is repeated. Okay, here Henry and Mrs. Latter were very hot and flushed. సో అక్కడ ఏంది, వాళ్ళిద్దరు కూడా కొంచెం తడబడిపోతారు అనమాట, ఎందుకంటే వాళ్ళ తాతయ్య వస్తువులన్నీ కిందకి తెస్తారు కదా. ఇక్కడ విక్టోరియా అడిగే క్వశ్చన్స్కి కొంచెం వాళ్ళు అంటే తడబడిపోతారు అనమాట. సో వాళ్ళు ఏంది, ఆ బ్యూరోని కిందికి తెచ్చేసి ఆ బ్యూరో ప్లేస్లో ఇక్కడ వాళ్ళ దగ్గర ఉన్న పాత టేబుల్ని అక్కడ సెట్ చేస్తారనమాట. సో విక్టోరియా యూషర్స్ ఇన్ బెన్ అండ్ మిస్సెస్ జోర్డాన్. సో అక్కడ ఏంది, విక్టోరియా అక్కడ వాళ్ళని ఆహ్వానిస్తుంది, ఎవరిని, బెన్ను మిస్సెస్ జోర్డాన్ అంటే వాళ్ళ ఆంటీని అంకుల్ని. షీ ఈజ్ వెల్కమింగ్ టు దెమ్. ద లాటర్ ఈజ్ ఏ స్టౌట్, ఓకే, complacent woman with an irritating air of being always right.
She is wearing an outfit of new mourning. Ben is also in complete new mourning. Okay. His regrettable occasion, Mrs. Jordan sails into the room and solemnly goes straight to Mrs. Slaughter and kisses her. The man shakes a hand. ఓకే, వీళ్ళిద్దరూ వచ్చారనమాట. ఎవరు? వాళ్ళ ఆంటీ అంకుల్ వచ్చారు. వాళ్ళు ఏంది, వాళ్ళ మైండ్ మొత్తం ఒక అంటే అక్కడ అకేషన్ ఏముంది, అకేషన్ అంటే ఆయన చనిపోయి ఉన్నాడు కదా. సో అక్కడ సిచ్యువేషన్ ఏంటిది, మార్నింగ్ అంటే ఒక విషాదమైన సంతాపం తెలియజేసేటట్లుగా ఉన్నారనమాట. ఈయన ఏంటి, బెన్ ఎప్పుడు అంటే జోవియల్గా ఉండే పర్సన్, తను కూడా అక్కడ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి ఆయన కూడా ఫేస్ సాడ్గానే అంటే బాధ ఉంది అన్నట్టుగా సంతాపం తెలిపేటట్టుగానే ఉన్నాడనమాట. సో వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళిద్దరూ వాళ్ళని కలుస్తారనమాట. ఎవరిని, మిస్ట్రెస్ స్లాటర్ని, నెక్స్ట్ హెన్రీని కలుసుకుంటారు. సో నెక్స్ట్ మిస్సెస్ జోర్డాన్, వెల్ అమేలియా అండ్ సో హీ ఈజ్ గాన్ ఎట్ లాస్ట్. ఏమంటుండు అమేలియా అంటే వాళ్ళ మా సిస్టర్తో అంటుంది. ఏమనంటుంది, ఓకే చివరికి చనిపోయాడా అన్నట్టు చెప్తుందనమాట. మిస్సెస్ లాటర్, ఎస్ హీ ఈజ్ గాన్. హీ వాజ్ 72 ఏ ఫోర్ట్నైట్ లాస్ట్ సండే. సో ఓకే, అయితే ఆయనకేంది, అవును ఆయన చనిపోయాడు. ఆయనకి ఎప్పుడు, సో 2 వారాల క్రితమే తనకి 72 ఇయర్స్ పడ్డాయి అనేసి కొంచెం ఏడ్చినట్టుగా చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. సో మిసెస్ జోర్డన్, వెల్ అమీలియా అండ్ సో హీ ఈజ్ గాన్ ఎట్ లాస్ట్. అది కాదు, సారీ. తర్వాత మిసెస్ జోర్డన్, అండ్ నౌ perhaps you will tell us all about it. సారీ, బెన్, మళ్ళీ బెన్ అడుగుతున్నాడు అనమాట. ఏమని, నౌ అమేలియా యూ మస్టంట్ గివ్ వే, వీ హ్యావ్ ఆల్ గాట్ టు డై సమ్ టైమ్ ఆర్ అదర్ టైమ్. సో అమేలియా అంత అంటే ఏడవకు, ఎవరైనా చనిపోయే వాళ్ళే, లేకపోతే ముందు వెనక అంతే. సో అందులో అంత బాధపడాల్సింది ఏమీ అంటే సరే ముందు వెనుక అందరూ చనిపోయే వాళ్ళే అనేసి తన్ని కొంచెం ఓదార్చినట్టుగా చేస్తుండనమాట బెన్. మిసెస్ జోర్డాన్, సో అండ్ నౌ పర్హాప్స్ యూ విల్ టెల్ అస్ ఆల్ అబౌట్ ఇట్. ఓకే, వాళ్ళ జోర్డాన్ అంటే వాళ్ళ వాళ్ళ చెల్లిని అడుగుతుందనమాట, వాళ్ళ సిస్టర్ని అడుగుతుంది. ఏమని, ఎట్లా అసలు ఏం జరిగింది చెప్పు మాకు కొంచెం అని అడుగుతుందనమాట. మిసెస్ లాటర్, ఫాదర్ హ్యాడ్ బీన్ మెర్రీ దిస్ మార్నింగ్. సో ఫాదర్ చాలా సంతోషంగానే ఉన్నాడు ఇవాళ మార్నింగ్. అండ్ హీ వెంట్ సూన్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ పే హిజ్ ఇన్సూరెన్స్. ఓకే, ఆయన ఏంది లేవగానే చాలా సంతోషంగానే ఉన్నాడు. ఆయన తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత తను బయటికి వెళ్ళాడు. దేనికోసం, టు పే హిజ్ ఇన్సూరెన్స్ ఇన్స్టాల్మెంట్ అంటే పేమెంట్ చేయడానికి వెళ్ళాడనమాట. సో బెన్ మళ్ళీ వాళ్ళ అంటే జోర్డాన్ హస్బెండ్ చెప్తుండనమాట, మై వర్డ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ హీ డిడ్. ఓకే, ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఇన్స్టాల్మెంట్ కట్టడానికి వెళ్ళాడా, వెరీ గుడ్ మంచి చేశాడు అన్నట్టుగా మాట్లాడుతుండనమాట. మిసెస్ జోర్డాన్, హీ ఆల్వేస్ వాజ్ థాట్ఫుల్ ఇన్ దట్ వే. హీ వాజ్ టూ ఒక నిమిషం. He was too honorable to give a gown without paying his premium. ఓకే, సో ఆయన యొక్క ప్రీమియం చెల్లించే విధానంలో తను చాలా ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా చేసిండు. సో హీ ఈజ్ వెరీ ఆల్వేస్ గుడ్ పర్సన్ అనేసి మిసెస్ జోర్డాన్ చెప్తుందనమాట. ఓకే, హెన్రీ, అండ్ వెన్ ఐ కమ్ ఇన్ ఐ ఫౌండ్ హిమ్ undressed, sure enough, and sung in bed. సో నేను పైకి వచ్చిన తర్వాత తను ఎలా కనిపించాడు అంటే డ్రెస్ తీసేసి అంటే షర్ట్ విప్పేసి ఇక పడుకొని ఉన్నాడు అనమాట.
బెడ్ మీద అలా పడుకొని విశ్రాంతిగా పడుకొని ఉన్నాడనమాట. ఓకే, నౌ నెక్స్ట్ పార్ట్ విల్ బీ కంటిన్యూడ్ ఆఫ్టర్ దిస్